ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేసే అమ్మాయి మామూలు గోలమ్మాయి కాదు. అమ్మాయిని అలా ఆంటీ అంటే కొట్టిద్దేమో వద్దులే, కానీ నాకు తెలిసి 2010లోనే ఒక 5 లక్షల రూపాయలని మంచినీళ్ళ ఖర్చు చేసి ఒక పాప్ ఆడియో ఆల్బమ్ రిలీజ్ చేసింది. అప్పటి నుంచి నేను ఏమి చూస్తూనే ఉన్నాను. మధ్య మధ్యలో అలా వస్తుంది, అలా మెరుస్తుంది, వెళ్ళిపోతుంది. నేను అమెరికాలో ఉంటున్నానని కాసేపు అంటది, చూస్తే సడన్గా సినిమాల్లో కనపడిద్ది, స్టేజ్ మీద కనబడి యాంకరింగ్ అంటది, నేను మధ్య మధ్యలో సింగర్ అని చెప్తుంది. అసలు ఈ అమ్మాయి ఏంటి అనేది నాకు ఎప్పుడు ఒక $1 మిలియన్ ప్రశ్న. $1 మిలియన్ అంటే నా దగ్గర ఏం లేవు, కానీ ప్రశ్న మాత్రమే ఉండింది. ఒక్కసారి ఈ అమ్మాయితో మాట్లాడితే ఏమన్నా వెరైటీగా ఏమన్నా తెలిసిద్దామని చెప్పి టైమ్స్ ఆఫ్ తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేద్దాం అనుకున్నాను. చూద్దాం ఆమెతో ఎన్ని తిట్లు తింటామో, ఏమి తిట్లు తినకుండా బయటపడతామో ఒకసారి చూద్దాం. ఆమె పేరే బెజవాడ బేబక్క వరుఫ్ మధు. నమస్తే మధు గారు. హాయ్ ఫ్రెండ్స్. నమస్తే, హలో, హాయ్ అంటే ఎవరు పలకట్లే, ఇలాగే అనాలి. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్ అనాలా? అమ్మో, మీరంటే అనొస్తే బాగుంటుందేమో, కానీ మాలాంటి వాళ్ళు అంటే తిడతారు. స్టేజ్ మీద కూడా యాంకరింగ్ చేసేటప్పుడు అందరికీ నమస్కారం, ఎలా ఉన్నారు అందరూ అంటే ఎవరు మాట్లాడట్లేదు. హాయ్ ఫ్రెండ్స్ అనగానే అందరూ గట్టిగా అరుస్తున్నారు. అప్పుడు ఫామ్ లోకి వస్తున్నారు. అప్పుడు ఓకే వచ్చింది మధు. అందుకని ఆడియన్స్ కూడా హాయ్ ఫ్రెండ్స్. నాకు తెలిసింది మధు 2013లోనే అంత డబ్బులు ఖర్చు పెట్టి ఒక సినిమా లెవెల్లో ఒక వీడియో సాంగ్ని అంత హైప్ చేసి చేసింది మధు. ఎందుకు సడన్ గా మాయమైపోయింది? ఏమండి, ఇంకోటి, మీరు ఇందాక 5 లక్షలు అన్నారు. 50 లక్షలు ఖర్చు పెట్టా దేనికి? ఆల్బమ్ కి 5 లక్షలు ఓన్లీ ఫర్ లాంచ్. 50 నేను ఖర్చు పెట్టిన మనీతో ఆ రోజు 2011 నుంచి 13 లోపల ఖర్చు పెట్టా కదా. ఎటు పక్కన కొన్న హైదరాబాద్ లో ఇవాళ ఎన్నో కోట్లు ఉండేవి. అవును, కరెక్టే. అవును, 50 లక్షలు అయిందా? అవును, మీ మీద ఒట్టు. నా మీద ఎందుకంటే నా కథలకి నిజంగానే నా కథలే ఇద్దరు, అందుకని వద్దులేండి. పిల్లలేగా అయితే ఓకే. మీరేమనుకున్నారు? ఏమో, ఏమైనా జరగచ్చు. మా మొక్కలు అంటే శివ గారికి ఉన్న ఆ అందానికి, ఆ మాట తీరికి మనం ఇచ్చే ఇది ఎంతండి? అమ్మో, ఈ ఇంటర్వ్యూ ఎక్కడ దాకా వెళ్తుందో ఏమో భగవంతుడా. సరే, ఎందుకు అమెరికా వెళ్తుంటారు, ఇండియాకి వస్తుంటారు? మీరు మీ ఇంటి నుంచి ఇక్కడికి ఎందుకు వస్తుంటారు? మీ ఇంటి నుంచి ఇక్కడికి ఈ స్టూడియోకి ఎందుకు వస్తూ ఉంటారు? ప్రొఫెషనల్ వర్క్ మీద. నేను అదే ప్రొఫెషనల్ వర్క్. ఏం ప్రొఫెషనల్ వర్క్? ఐ డూ యాంకరింగ్, ఐ డూ షోస్, ఐ డూ వీడియోస్. నాకు అమెరికాలో కూడా బోల్డంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. నా వీడియోలు బోల్డంతమంది చూస్తారు. అక్కడ కూడా హోమ్ టూర్లు, అక్కడ కూడా అది ఇది రచ్చ. సో మొన్న నాట్స్ జరిగింది కదా, తానా నాట ఆట నాట్స్కి నేనే మెయిన్ యాంకర్. అమెరికా తెలుగు సొసైటీ మీరే యాంకరా? నేను యాంకరింగ్ చేసేదాన్ని. నేను పిఆర్ఓ దానికి. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ టు. మీరేంది నాట్స్లో అల్లు అరవింద్ గారిని అంత ఘోరంగా అంకుల్ అని చెప్పేసి పిలిచారు మీ స్టైల్లో? అంటే నాకు అంకుల్ని చూసిన వెంటనే నాకు ఆగలేదన్నమాట. వెల్కమ్ టు అమెరికా అంకుల్ అని చెప్పా. ఆయన ఏమనుకోరు? స్టేజ్ వెనకాల వచ్చినాక సారీ అండి, మిమ్మల్ని నిజంగా అంకుల్ అనే ఉద్దేశం నాకు లేదు అంటే, అంకులేగా అన్నారు ఆయన. సరే సరే, అంకుల్ ఇస్ వెరీ స్పోర్టివ్ యాక్చువల్లీ. ఆయన చాలా స్పోర్టివ్గా ఉంటారు. వెరీ స్పోర్టివ్. కాదు, ఓన్లీ వీటి కోసమే మీరు వెళ్తారా యూఎస్కి? దీనికంటే ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఈవెంట్స్. అమెరికాలో మ్యాక్స్ ఈవెంట్స్ షోస్ ఎవరు చేశారంటే నేనే. కార్పొరేట్ ఈవెంట్స్, ఈవెన్ పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు యాన్యువల్ ఈవెంట్స్ చేస్తారు కదా, వాటన్నిటి కూడా యాంకరింగ్ నేనే చేశాను. ఓకే. ఏ టైంలో ఉంటాయి దాదాపు, ఏ పీరియడ్స్లో ఉంటాయి? మోస్ట్ ఆఫ్ ద టైం యూఎస్లో ఎక్కువగా షోస్ ఉండేది ఏప్రిల్ నుంచి తీసుకుంటే ఇంకా జూలై నుంచి, అంటే జూలై కొంచెం తక్కువ ఉంటుంది, జూలై టు ఆగస్ట్. మళ్ళీ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ బిజీ. మళ్ళీ అంటే ఏప్రిల్లో ఉగాది షోస్ ఉంటాయి. ఏప్రిల్ మేము ఉగాది షోస్. ఆ తర్వాత కన్వెన్షన్స్ వస్తాయి, ఆట నాట తానా ఏదో ఒకటి ఉంటుంది బిట్వీన్ మే అండ్ టు జూలై ఫస్ట్ వీక్ ఏదో ఒక కన్వెన్షన్ ప్రతి సంవత్సరం. ఇదో అదో, ఆ బ్యాచ్ ఈ బ్యాచ్, అర్థమైంది కదా, ఆ బ్యాచ్ ఈ బ్యాచ్, అది. సో నేను ఒక బ్యాచ్ కి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ బ్యాచ్ వాళ్ళు ఇస్తారు. కాకపోతే ఇంకో బ్యాచ్ వాళ్ళు కూడా ఆ బ్యాచ్ అని తెలిసినా బేబక్క ఓవర్ యాక్షన్ బాగుంటుందని ఇస్తారు. సో మంచి వాళ్ళు. కానీ మీరు ఓవర్ యాక్షన్ చేస్తున్న సంగతి మీకు తెలిసి కూడా ఓవర్ యాక్షన్ ఎందుకు తగ్గించుకోరు? నేను పుట్టిందే అలా పుట్టాను, తేడా పీస్, హైపర్ యాక్టివ్. మా మమ్మీని అడిగితే ఏంది ఇది అని, నాకు తెలియదు అంటది. కానీ మీ అమ్మకి బీరకాయ పప్పు చారేసి పెట్టి రెసిపీని ఎలా ఉందో చెప్పమంటే బాగానే ఉందని చెప్పింది. కాదు, తినలా ఎప్పుడు వినలా అంట.
నేను కరెక్టే. ఆ డైలాగు నువ్వు ఏమో ఎటకారం ఇక్కడి నుంచే వచ్చిందేమో ఆమె దగ్గర నుంచి 100%. మా చుట్టాలందరూ ఆమెని లేడీ బ్రహ్మానందం అంటారు. ఆ రోజుల్లోనే అలా చేసి ఉండొచ్చేమో అవును. అందువల్ల ఆమెది మీకు వంశపారపర్యంగా వచ్చింది తప్ప డైరెక్ట్ అదేమి లేదా? ఏమి లేదు, అంతా ఆమె మాటలే. మామూలుగా ఉండదు ఆవిడది, ఇచ్చి పడేస్తుంది, కనపడదు, ఇస్తుందని ఎవరికి తెలియదు. అలా ఇస్తుంది, డైలాగులు వేస్తుంది, సడన్ గా పని చేస్తుంది. మనం ఆలోచిస్తాం, అమ్మ నీ అమ్మ భలే వేసింది. కాదు, నేను నిజంగా మీరు చెప్పిందే, నేను కూడా 2 వర్డ్స్ విన్నా. ఎప్పుడు ఎలా ఉంది మా అని అడిగితే నువ్వు ఎప్పుడు వినలా తినలా వినలా తినలా అని ఎంత స్ట్రైమింగ్ అంది అనుకుని, అరే ఏం వల్ల ఇట్లా అనుకున్నా నేను. అసలుకి బేబక్క ఏం చదువుకుంది, ఎందుకు అసలు ఇట్లాంటి ఒక రంగం అనగానే అందరికీ ఒక భయం ఉంటుంది, ఇన్హిబిషన్స్ ఉంటాయి. ఆడపిల్ల అమ్మో ఆడపిల్ల అమ్మో ఆడపిల్ల. యాక్చువల్లీ నేను ఐఏఎస్, సివిల్స్, ఐపీఎస్ ఇవన్నీ అనుకున్నావా? టెన్షన్ పెట్టాను నన్ను లేనిపోయింది, చదివేసేవేమో నీ అనవసరంగా పిలిచాను. ఆ తర్వాత వద్దులే, కనీసం ఎంబీబీఎస్ చేద్దామని ఎంబీబీఎస్ చేయలేదు. అది కూడా నువ్వు నన్ను నాకు నిజంగా తెలియదు నాకు నీ గురించి. ఎంబీబీఎస్ తో రైమింగ్ గా ఉంటది కదా అని ఎంబీఏ చేసా. అందుకని ఎంబీఏ చేశారా? తక్కువగా అంచనా వేయద్దు, ఎంబీఏ చాలా కష్టం తెలుసా. ఎంబీఏని తక్కువ అంచనా, ఎంత కష్టమో తెలుసా, అంత కష్టమో. నేను అసలు కాలేజ్ టాపర్. ఏ కాలేజ్ అండి? ఏదో ఒక కాలేజీలే. కాదు, మీ కాలేజీలో ఎంబీఏ పేరున్న కాలేజీ విజయవాడలో, మా ఊర్లో అదే కాలేజీ, అదే తోపు. నేను చదివిన చదువుకి అసలు నన్ను లెక్చరర్ గా కూడా అడిగారు. అట్లుంటది మనతోటి. నిజంగానే కదా. మా కాలేజీ వివరాలు ఎందుకులే చెప్పండి. వివరాలు తెలిస్తే వయసు తెలుస్తుంది, ఎందుకు అవసరమా? అంటే ఆ రోజుల్లో ఉండే కాలేజీ ఏదోలే. విజయవాడ కాలేజీ అనగానే నాకు ఒక్కడే గుర్తొస్తాడు. అంటే అన్ని అమెరికాలో చదివానని చెప్దాం అనుకున్నా, కొడతారండి అని. అదే, విజయవాడ కాలేజీ అనగానే నాకు ఒక ఆర్జీవీనే గుర్తొస్తాడు. ఎందుకంటే విజయవాడ సిద్ధార్థ కాలేజీ గురించి ఆయన చెప్పిన కథలు. మేమందరూ ఆయన శిష్యులేగా, ఆయన పాఠాలు చెప్తే నేర్చుకున్న వాళ్ళమే. మీరు కూడా. అందుకే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఏంద్ర నా బిహేవియర్ తేడాగా ఉందంటే మా గురువు గారే తేడా కదా. ఏది ఆర్జీ గారు మీ గురువు గారా? అంటే తెలియకుండా చాలా మంది నా ఫ్రెండ్స్ అంటారు, ఏంది నువ్వు కూడా ఆయనలాగా మాట్లాడతావు, ఆయనలాగా చేస్తావు, ప్రపంచంతో సంబంధం లేకుండా నాకు నచ్చింది చేస్తూ ఉంటావు. నాకు నచ్చినట్టు బతకాలబ్బా, నాకు నచ్చింది చేయాలి, ఐ డోంట్ కేర్. అలా అని వీళ్ళు పక్కన నేను చంపేయము. కాకపోతే ఏంటంటే నాకు ఇల్లు ఎప్పుడు చంపేసారండి, ఆయనే చంపేయాలని తిరుగుతున్నారు జనం, అంతే. అవునా? నెక్స్ట్ నన్నేమో నన్ను ఏం చేయరు కదా. ఓకే, అయితే ఆయన ఏంటంటే సమాధానం దానికి కూడా చెప్తాడు కాబట్టి ఆయన అంటారు, అంతే. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఫస్ట్ నిజంగా నేను సీరియస్గా అడుగుతున్నాను, మీ ఆడియన్స్కి మేము చెప్పాలండి, మీరు అసలు ఎక్కడి నుంచి వచ్చారు? అవును, నేను సీరియస్గానే చెప్పాలనుకుంటున్నాను. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎంబీఏ చేస్తాను అంటారు, ఎక్కడో కాలేజీ పేరు చెప్పరు. చెప్పకూడదు, కొన్ని హిస్టరీని మిస్టరీగా ఉంచండి. అది ఎలా తెరిస్తే అలా వాళ్ళు కూడా ఆలోచించుకోవద్దు, ఇది ఉంటుంది అది ఉంటుంది. లెట్ దెమ్ థింక్. కాస్తంత హోంవర్క్ వాళ్ళకి కూడా ఇద్దాం. కోటేశ్వరం గారి కాలేజీ అండి, ఆవిడదే కాలేజీ. సో మీరు ఆలోచించుకోండి, ఏ కాలేజీలో ఎంబీఏ చేశాను. ఓకే, విజయవాడ. ఆవిడంటే భయం అందరికి. ఆవిడ మీసాలు కోటేశ్వరం అంటారు. అంటే షీజ్ లైక్ మ్యాన్లీ. ఆవిడ మంచి పవర్ఫుల్ అని ఆ రోజుల్లోనే అంత. అది ఆవిడ ఒక వర్గానికి ఇన్స్పిరేషన్. మీ వర్గం కాదు, ఆవిడ వర్గం వేరు, మనదంతా కామెడీ వర్గం. అదే ఎటకారం వర్గం. ఎటకారం అసలు ఎక్కడి నుంచి పుట్టింది? అసలు మీ దగ్గర ఎటకారం ఉన్న సంగతి ఎప్పుడు తెలిసింది మీకు? ఏమో నాకు తెలీదు. కాదు, నిజం చెప్పండి. నిజంగా తెలీదు, నేను ఇలాగే మాట్లాడతా ఎప్పుడు. లేదు, మీరు ఇలా మాట్లాడటం చూసాను కానీ ఎట్లా అది అంటే ఎక్కడొకక్కడ మీ దగ్గర ఇది ఉంది అని ఇన్స్పైర్ చేసి మిమ్మల్ని పని చేయండి అని చెప్పి చెప్పడానికి ఎవరో ఒకరు ప్రోత్సాహం ఉంటుంది కదా. కరెక్ట్, ఎవరు లేరని చెప్తున్నా. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇవన్నీ ఏమవుతాయో ఇదేంద్ర సామె ఇంటర్వ్యూ లాగా లేదు, రోస్ట్ చేస్తున్నట్టుంది. కాదు, నేను ఇంటర్వ్యూ పిలిచాను తల్లి. మా ప్రేక్షకులకి ఎప్పుడు ఇట్లా ఉండదు, మా ఇంటర్వ్యూలు అన్ని చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటాయి, ఉలిక్కి పడేలాగా. మాయమ్మ ఏందిరా సామె ఇది? ఏంది ఆయన ఇది? మాకు నేను ముందే చెప్పా, నాతో ఇంటర్వ్యూ అంటే వేరే విధంగా ఉంటుందండి. వీళ్ళందరినీ చెప్పాను ముందే, ఆ కుర్చీలకి వాటికి తలుపులు వేసేయండి అని చెప్పారా? చెప్పారు. వెళ్ళేటప్పుడు మా వాళ్ళు తాళం తీసుకోమని చెప్పా. నేను తలుపులు వేసేయమని చెప్పా, అలా కట్టేయమని చెప్పా మన కెమెరా. మరి మిమ్మల్ని ఒక్కడనే వదిలేసా. థ్యాంక్ యూ. సడన్గా మరి సినిమాల్లోకి అవకాశాలు కూడా వస్తున్నాయి. నేను మొన్న ఒక సినిమా చూస్తే నిజంగా
అందులో అసలు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నరేష్ గారు, అలీ గారు చేసిన నేను సినిమా ఉన్నాను అందరూ. ఉన్నాం. నేను చెప్తుంటే అంత బాగుంది క్యారెక్టర్ అని చెప్తుంటే, ఆ సినిమా మొత్తానికి ఒక గేమ్ చేంజర్ లాగా ఉంటుంది. మీరున్న ఒక పాయింట్. అంటే మీరు చూడలేదు కదా, నాకు తెలుసు. చూసా. గేమ్ చేంజర్ అంటే గేమ్ చేంజర్ అంటే రామ్ చరణ్ గారిది కాదు, నువ్వు ఒకదాన్ని లేని సినిమా వస్తుంది ఆయనది. అందులో ఒక మెయిన్ పాయింట్లోనే ఇప్పుడు మీరు ఉద్యోగం తీసేయటం వల్లే ఆయనకి ఏంటి నెక్స్ట్ ఏంటి అని ఎత్తుక్కోవటం, అసలు ఆయన పరిస్థితి ఏంటి అని ఆ సినిమా అంతా కూడా అలా అవుతుంది. అవును, తీయకుండా ఉండాల్సింది ఆయన ఉద్యోగం తీయకుండా ఉంటే సినిమా ఎలా ఉంది? నాకు తీయడం ఇష్టం లేదు, కానీ తీయమని చెప్పారు. కానీ మీకు నరేష్ గారు బాగా క్లోజ్ ఫ్రెండ్ అంట. అసలు నాకు ఇండస్ట్రీలో ఎవరైనా కొద్దిగా సపోర్ట్ ఇస్తారంటే ఫస్ట్ అలీ గారు, నరేష్ గారు, ఎంఎస్ రాజ్ గారు. వీళ్ళు ముగ్గురు నాకు మధ్య పుట్టినోళ్ళు అందరూ. అవును, చిన్న చిన్న పిల్లలు. ఎంఎస్ రాజ్ గారు, అవును, నాకు ఫ్రెండ్స్ అనుకోండి, నా వెల్ విషర్స్ అనుకోండి, మెంటర్స్ అనుకోండి. నాకు ఎనీథింగ్ ఐ వాంట్, ఐ కెన్ కాల్ దీస్ పీపుల్. దే వెరీ వెరీ నైస్. నాకు చాలా ఇష్టమైన వ్యక్తులు వీళ్ళు ముగ్గురు. 3 డిఫరెంట్ పర్సనాలిటీస్ ముగ్గురు. ఒకళ్ళు కంప్లీట్లీ కామెడీ. అలీ గారితో మాట్లాడాలంటే కాస్తంత ఏమన్నా తినాలి, తాగాలి. ఆయన ఎనర్జీ లెవెల్ వేరు. ఇంకా నరేష్ గారు హీఈస్ ఆల్సో వెరీ హైపర్ యాక్టివ్. ఎంఎస్ రాజు గారు అబ్బా అందరిని తాట తీస్తారు ఆయన సెట్లో. మీరు ఇప్పుడు ఒక్క సినిమానే చేసారు కదా, మీకు అప్పుడే ఎలా తెలిసింది? 2 సినిమాలు చేశాను రాజు గారితో. ఫస్ట్ సినిమా చేసినప్పుడు ప్రామిస్ చేశారు నాకు, ప్రామిస్ చేశారు ప్రతి సినిమాలో నువ్వు ఉంటావని. ఐఎమ్ వెరీ ప్రామిసింగ్ ఆర్టిస్ట్ అన్నారు. నేనేం ప్రామిస్ చేయలేదు కదా అనుకున్నా. యువర్ డైరెక్టర్స్ యాక్టర్స్ అన్నారు. అబ్బా నాలో ఇంత ఉందా అని ఆలోచించా. అందుకే అమెరికా వెళ్ళిపోయా తర్వాత. అవును, మీతో ఏమైనా సినిమాలు చెప్పాలని నిజంగా మిమ్మల్ని ఫాలో అప్ చేయాలన్నా మీతో ఇదో ప్రాబ్లం. ఇప్పుడు వచ్చా, అందుకనే మీరు బాధపడద్దు. మీకోసం నేను వచ్చేసా. ప్రాణ త్యాగం, సారీ అమెరికా త్యాగం చేసి వచ్చా. అదే ఇంకెళ్ళరా? ఎందుకు వెళ్ళను, నెక్స్ట్ మంత్ వెళ్తాగా. అదే చెప్తున్నా, వెళ్ళకపోతే వాళ్ళు ఊరుకోరు, వెళ్తే మీరు ఊరుకోరు. ఏడ వచ్చేది. అందుకని ఎయిర్లైన్స్ లో ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ మెంబర్షిప్ తీసుకున్నా. ఎప్పుడు ట్రావెల్ చేసినా టికెట్ అసలు కట్టక్కర్లేదు అని అనుకున్నారా? కట్టాలి. ఎంత కట్టాలి? దే పెయిడ్ నో. మా రాయలసీమ రవి వచ్చి టీ ఇచ్చిపోయాడు. అవును, ఎట్టుంది టీ? అట్నే ఉంది. టీ లాగానే ఉందా? టీ లాగానే ఉంది. యాజ్ ఇట్ ఈజ్ వేడిగా అట్నే. మీ ఇంట్లో టీ ఎలా చేసుకుంటారు చెప్పండి. టీ లానే చేసుకుంటారు. వీళ్ళు ఎలా చేశారు? మళ్ళీ బిల్డప్. ఆడపిల్లలాగా ఆడపిల్ల కాబట్టి. అవును. ఇంకేం శివ గారు, మరేంటి సంగతులు? అదే కొత్తగా అడగచ్చు ఏమన్నా? అదే అడుగుతున్నాను మేడం. ఇప్పుడు కొత్త మనిషి, వెరైటీ మనిషి కదా, వెరైటీగా ఉండాలి. ప్రశ్న ఏంటండి ఇది రొటీన్ డైలాగ్స్? అదే ఇప్పుడు లక్ష్మీ మంచి గారి వాయిస్ తీసుకొని. వద్దండి, నేను ఆవిడ గురించి మాట్లాడినా ఆవిడని ఇంక ఇమిటేట్ చేయను. అందరు నన్ను ఎందుకు ఇలా ఇమిటేట్ చేస్తున్నాను నన్ను తిడుతున్నారండి ప్రతిదానికి. ఎవరు? లక్ష్మి గారు ఎప్పుడైనా తిట్టారా? తిట్టను, కానీ ఒక డైరెక్టర్ మొన్న మధ్యన ఫోన్ చేసి నువ్వు అమ్మాయిని ఎప్పుడు ఇమిటేట్ చేస్తున్నావు, చేయబాకు అది ఇది అని చెప్పారు. ఎందుకు? ఏమో అమ్మాయి ఏమంది? ఏమో ఆయన అయితే అంటున్నాడు. ఏమంటారు మీరు? ఏమంటారు? నేను ఆయన పేరు చెప్పను. ఆయన పేరు అవసరం లేదు కానీ లక్ష్మీ మంచి గారిది ఒకసారి ఏదోలే అంటే కరోనా వైరస్ కాదు అది, కరోనా వైరస్. అండ్ ఆర్ షుడ్ బి రోలింగ్ కింద పరి దౌతా ఉండాలన్నమాట. మీకు ఎలా వస్తుందండి అది? అలానే. ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు? దేనికి ప్రాక్టీస్? ఈ వాయిస్ ప్రాక్టీస్ ఎందుకు? సహజంగా ఉందిగా నాకు. మా డాడీ ఎప్పుడు ఎక్కించుకున్నారు అంటే నాకేమనిపిస్తుంది అంటే డాడీ అంటే నాకు ఐ ఫీల్ పూర్వజన్మలో నాకు డాడీ మోహన్ బాబు డాడీ అయి ఉంటారు. అందుకోసమై నాకు కూడా కొంచెంగా అనిపిస్తూ ఉంటుంది. నాన్నగారు డాడీ ఎప్పుడు అంటే డాడీ కూడా కొంచెం తేరాగా మాట్లాడుతూ ఉంటారు అనమాట. కోపం వచ్చింది కొడతా ఉంటారు కదా, అట్లా నేను కూడా అంతే అనమాట. ఓకే, మీకైతే ఏం భయం లేదు అయితే? అందుకు డాడీ కదా. నాన్నగారు అంటే ప్రతి ఒక్కరు భయపడతారు, నేను ఎందుకు భయపడాలి? ఓ ఫ్యాంటాస్టిక్. ఇకపోతే ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు నటించారు మేడం మీరు? ఒక 20 సినిమాల దాకా చేశాను. కాకపోతే కొన్ని సినిమాలు మీరు గూగుల్లో ఎత్తుక్కున్నా దొరకవు. అంత పెద్ద హిట్ సినిమాలు చేశాను, ఎత్తుక్కున్నా దొరకవు. ఎందుకు అట్లాంటివి చేస్తున్నారు మరి? మీకు తెలీదు. ఇంత చురుకుతాను చాకచక్యం లేదు నాకు. ఇప్పుడు
మీకే మీకున్నంత చురుకుదనం చాకచక్యం నాకు మా తెలియదు. దేవుళ్ళ మేడం ఏదో శివగారు లాంటి తెలివితేటలు లేక నేను అలా అయిపోయానండి. అమెరికాలో ఒక వీడియో చూసాను మీకు నేను. నాకు ఆ రోజు నుంచి మీరు అమెరికా నుంచి అసలు ఎప్పుడు వస్తారు, అసలు అక్కడ టెంపరేచర్స్ ఎలా ఉంటాయి మిమ్మల్ని అడగాలనుకున్నది. ఎందుకంటే నాకు ఎంత ఫన్నీగా అనిపించింది అంటే లాస్ట్లో ఇంటికి వెళ్తుంది ఆ పదం వాడకుండా అన్నానండి. అమెరికా అమెరికా అని ఎగరేసుకుంటా వెళ్ళానండి. అక్కడ మేలో మాత్రమే వస్తుంది, ఇక్కడ జూన్ జూలై ఆగస్టు 3 వాసిపోతుంది. అందరు నన్ను దిక్కుమాలిలా చూస్తున్నారు, దిక్కుమాలిదల్లా చూస్తున్నారు. ఎండలో వేడివేడిగా ఉంటే వీడియోలు తీసుకుంటుందని. బై ఫ్రెండ్స్, ఇది బాగా ఎక్కడ మామూలుగా కాలేదు జనాలకి. కానీ మీ వీడియోస్ అంత బాగా అంత పాపులర్ అయ్యి అందరూ చూస్తారు కదా, కానీ ఎందుకు నెంబర్స్ విషయానికి వస్తే వాళ్ళకి అంత ఇంకా చాలా ఎక్కువ నెంబర్స్ వస్తూ ఉంటాయి చిన్న చిన్న వాటికి కూడా, కొన్నిటికి ఎందుకు అసలు నెంబర్ కనబడదు అక్కడ? అంటే ఫాలోవర్స్ నా భయంకరమైన ఫ్యాన్సే మెసేజ్ చేస్తారు, అక్క ఐఎమ్ యువర్ బిగ్ ఫ్యాన్, వావ్ అసలు ఆల్వేస్ వాచ్ యువర్ వీడియోస్, మా అమ్మకి ఇష్టమా అని మొత్తం వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే చూస్తే వాళ్ళు నన్ను ఫాలోనే అవట్లా, ఫాలో అన్న బటనే నొక్కట్లేదు. ఎందుకు? ఏందిరా స్వామి నువ్వు ఇంత ఫ్యాన్ అన్నావు కదా అంటే, అక్క ఫాలో బటన్ నొక్కక్కర్లేదు అక్క, నీ వీడియోలు ఆల్రెడీ వస్తూనే ఉంటాయి, నేను నా ఫ్యామిలీ మెంబర్స్ని ఫాలో అవుతాను అక్క, నా ఫ్యాన్స్ కూడా ఫాలో అవ్వట్లేదు. బటన్ నొక్కడానికి మాయిదారి రోగం, నొక్కరు. మీరు నొక్కుతారు అందరి? నొక్కను. మరి మీరు ఎందుకు నొక్కరు? మాయిదారి రోగం. నేను ఇప్పుడు నేను ఎవరి వీడియోలు చూడను, చూసేవాళ్ళే నేను నొక్కుతాను కదా ఫాలో. నాకు ఒక ఫ్యూ మెంబర్స్. చూడరా మీరు ఎవరి వీడియోస్? చూడరా? నేను చూస్తా. నాకు అన్వేష్ గుడ్ ఫ్రెండ్, మన ప్రపంచ తను ఆయనతో పాటు పోయారా? నేను మొన్నే మాట్లాడుకున్నాం, నువ్వు ప్రపంచ యాత్ర చేస్తున్నావు కదా, సో నేను ఇక్కడ చేస్తానులే, ఇక్కడ లోకల్గా తిరుగుతా. సో హీ సూపర్ ఫన్ గా, మంచిగా మంచి ఆటగాడండి, ఇట్లాగే భలే ఇంటర్నేషనల్ ఆటగాడండి. మీరు కూడా ఆటలాడండి, ఇట్లాగే మాట్లాడతాడు, వెరీ ఫన్. మొన్నే ఒక 3 days కావాలని అలా మాట్లాడతాడు. ఈజ్ అ వెరీ నైస్ గై. బట్ అతను దీనిలో కరెక్ట్గా మనీ ఉండిందనో, లేకపోతే అతను చెప్పాలనుకున్న విషయాన్ని కొత్తగా చెప్పొచ్చు అనే ఒక క్రియేటివిటీతోని అతను అలా అలవాటు చేసేసుకున్నాడు. దానిలో ఐ లైక్ హిస్ వీడియోస్. అలాగే సందీప్ కామెడీ అని ఈ మధ్యన వాళ్ళు చాలా ట్రెండింగ్గా ఉన్నారు, సో వాళ్ళ వీడియోస్ కూడా బాగా చూస్తూ ఉంటారు. నాకు కామెడీ అంటే ఇష్టం. ఎవరన్నా ఫన్నీ అని పెడితే ఫుల్గా ఎంజాయ్ చేసిన కామెడీ ఇంజెక్షన్ ఏమన్నా మీకు బాడీలో ఉండింది? చెప్పాక పుట్టినప్పుడే తేడా, ఏ ఇంజెక్షన్ అవసరంలా, మ్యానుఫ్యాక్చరింగ్. మధ్యలో మీరు ఇంత కామెడీ టాపిక్లో మాట్లాడకూడదేమో, మీ ఫాదర్ విషయంలో బాగా సెంటి మీరు, అది అంటే ఒక పర్టికులర్ టాపిక్ డాడీ ఇది. ఐ ఆల్వేస్ ఫీల్ అండి, లైఫ్ అండ్ డెత్కి మన టైం మనకు వస్తుంది కదా, ఎన్ని అనుకున్న ఆ టైంకి వెళ్ళిపోవాల్సిందే ఎవరైనా సరే, యూ హ్యావ్ టు. సో ఐ ఫీల్ హిస్ టైమ్ హ్యాస్ కమ్. హ్యాపీగా బతికారు, మంచిగా వెళ్ళిపోయారు. ఎక్కువ బాధలు పడి, ఎక్కువ కష్టాలు పడి చేసుకోలేకుండా అలా కన్నా హీ హ్యాపీలీ వెంట్ అవే. సో ఇట్స్ ఓకే, హిస్ టైమ్ హెస్ కమ్, హీస్ గాన్, మై టైమ్ కమ్స్ ఐల్ గో. ఐ లవ్ హిమ్, బట్ ఐ హావ్ గాటన్ యూస్ టు, వి నెవర్ ఎక్స్పెక్టెడ్ కోవిడ్లో అలా ఇలాంటి ఒక వస్తుందని కూడా ఎవరో అనుకోం కదా, బట్ కేమ్. సో ఇట్స్ ఓకే. ఆ టైంలో మీరు వెళ్ళుకున్న పెయిన్ ఉంది కదా, అది నాకు వేరే చెప్పారు పాపం అమ్మాయి అన్నప్పుడు. నేను కూడా అరే పాపం అంటే రెగ్యులర్ మామూలుగా ఉండే వాళ్ళకి జరిగితే అవునా పాపం అనుకుంటారు, నవ్వుతా ఉండి అందరిని నవ్వించాలి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ మనోళ్ళే, హ్యాపీగా ఉంచుదాం అనుకునే మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి అలాంటి ప్రమాదం జరిగినప్పుడు. అవును, కానీ దట్ హ్యాస్ యాక్చువల్లీ ట్రిగర్డ్ మీ టు మేక్ మోర్ కామెడీ వీడియోస్. అవునా? ఎందుకంటే నేను ఎప్పుడు కూడా బాధపడతా, మా డాడీ గురించి ఫోన్ చేసి ఏడుస్తూ ఉండేవాళ్ళు. నేను ఫస్ట్ చెప్పేసేదాన్ని, ఏడవాలనుకుంటే నాకు ఫోన్ చేయొద్దు, నేను తేడా మనిషి అని చెప్పా కదా, నాకు మా డాడీ అంటే ఇష్టం కదా అని ఏడుస్తూ కూర్చోవడం నాకు ఇష్టం లేదు. ఏడవడం ఎవరన్నా నాకు నచ్చదు కూడా, ఏడిస్తే తిరిగి రారు కదా, ఎందుకు ఏడవడం. సో నాకు మా వెరీ వెరీ క్లోజ్ రిలేటివ్స్, అన్నయ్య ఎలా అయిపోయింది మోసం, ప్లీజ్ మీరు అలా ఏడుస్తుంటే నాకు నచ్చట్లేదు, నేను మళ్ళీ మాట్లాడతా, మీరు ఇలా ఏడిస్తే మేము అలా ఉంటాం అని చెప్పా. ఇలాగే అన్న, మీరు ఏడిస్తే మేము అలా ఉంటాం. సో నేను అంత ఏడవలేదు. ఐ ఫెల్ట్ బ్యాడ్ బికాజ్ ఐ ఫీల్ క్రైమ్ డజంట్ సాల్వ్ ప్రాబ్లమ్స్. నాకు మిస్ మై డాడ్, దట్స్ ఇట్. ఐ మిస్ మై డాడ్. ఐ నో. ఐస్లో కానీ మీరు మాట్లాడినప్పుడు కూడా నేను చాలాసార్లు గమనించి, మీ గతంలో కూడా నేను చాలాసార్లు కలిసినప్పుడు కూడా మీలో ఒక తెలియని బాధ ఏదో ఉంది.
మీరు ఎంత కామెడీగా చెప్పాలని ట్రై చేసినా మీ లైఫ్ మీద మీకున్న అవగాహన ఏంటో అది మీకే తెలుసు. నాకేంటంటే లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్ అండి, ఇర్రెలవెంట్. అంటే మనం చేయాల్సిన పనులు చేసుకోవాలి. ఇష్టం ఉంది అలా అని చెప్పి మూల కూర్చుని ఏడుస్తా సాడ్ వీడియోస్, అసలు నా దాంట్లో నా ప్రొఫైల్ ఓపెన్ చేస్తే ఒక్క సాడ్ వీడియో ఉండదు, ఉండకూడదు కూడా, నాకు ఇష్టం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ సెకండ్ ఇలా బతికేయాలి, హ్యాపీ లైఫ్, అంతే, లివ్ లైఫ్. ఇక్కడ ఉన్నాను, ఈ ఉన్న 1 hour మీరందరూ సరదాగా ఇది ఒక మెమరీ లాగా అరే నవ్వుకోవాలి కానీ అవును. ఐ డోంట్ లైక్ ఆర్టిఫిషియల్నెస్ అండి. ఏదో ఇప్పుడు ఆయన ఉన్నాడు మాట్లాడు, వెళ్ళే లోపల ఆయన మాట్లాడిచ్చాను మన కళ్యాణ్ ఆయనే. కళ్యాణ్ అనే పేర్లే కొంచెం తేడా ఉంటుందేమో. లేదులేండి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య ఆయన ఇదే వేరు, ఆయన కూడా ఆయన ఫ్యాన్. అవునా, ఆ కిక్కే వేరప్ప. ఐ లవ్ పవర్ స్టార్, చాలా ఇష్టం నాకు. సూపర్. కానీ మీకున్న ట్యాగ్ వేరు, మీకు ఇష్టం ఉన్న పర్సన్ వేరు, అలాంటివన్నీ చూస్తుంటారా? నేను అస్సలు ఐ డోంట్ గో బై ట్యాగ్స్. మనకు నచ్చందే అది వేస్తారు బ్రాండ్, కానీ నాకు ఇష్టం లేదు. కానీ ఎందుకు వేసారు బ్రాండ్, అది ఎవరు వేసారు ఏమో తెలియదు. అంటే బికాజ్ ఆ కమ్యూనిటీ నుంచి వచ్చా కాబట్టి అంటారు, కానీ నేను అస్సలు పట్టించుకోను, లీస్ట్ పట్టించుకుంటా. కానీ ఆ విషయం ఆయనకి ఇమ్మీడియట్గా చెప్పండి. ఎవరికి? ఇప్పుడు మీరు అన్న వాళ్ళకి ఎవరికి చెప్పాలో అలాగే చెప్పేయండి. కానీ చాలామంది అంటారు, నువ్వేంటి కొంచెం ఆర్జీవి లాగా నువ్వు కూడా ఇలా వెరైటీగా మాడుతూ ఉంటావు, వెరైటీగా పనులు చేస్తావు, వెరైటీ మనిషి అని. మేబీ అదే ఆ స్కూల్ అయి ఉంటుంది, ఆర్జీవి స్కూలే మీది, నాకు అర్థమవుతుంది కదా. ఆయన ఏంటంటే మాస్టర్స్ చేశారు, మీరు మాస్టర్లో ఎంట్రీ అయ్యానా. ఏదో ఒక రోజు మా గురువు గారు నేను కలిసి ఒక వీడియో చేయాలి. మీ గురువు గారి స్టూడియోకి వెళ్ళండి ఒక రోజు. వెళ్తారా? వెళ్దాం, నేను తీసుకెళ్తాను. భయంకరంగా ఉండదు అసలు. భయంకరంగా ఊహించరు. మేము మాట్లాడుకునేది అసలు ఎవడు అరే ఇలా కూడా మాట్లాడుకుంటారా అన్నట్టుగా ఉండాలి, ఉంటది. నాకు తెలుసు ఇద్దరు తేడా మనుషులు మాట్లాడుకుంటారు. అది వెళ్ళండి, మీ ఇద్దరు మాట్లాడుకోండి, నేను ఒక వీడియో తీసి పెడతాను, అది మీకే పెడతాను, మీరు ఓకే అని అప్రూవల్ చేసినాక మార్కెట్లో దిద్దాం. అదేంటంటే కింద నుంచి ఇలా కెమెరా పెడితే మొత్తం ఆకాశం నిండా అమ్మాయిలా కనబడుతూ ఉంటారు. ఇటు పక్క తిరిగితే అటు ఒక అమ్మాయి కనబడుతుంది, ఇటు పక్క తిరిగితే ఇటు. అంటే బికినీస్ లో 2 pieces ఇన్ని రకాలు ఉంటాయి సంగతి నాకు తెలియదు నిజంగానే. ఎక్కడ ఉంటాయి ఇవన్నీ? రాజీ మీ గురుగారు వాళ్ళ ఆఫీస్ లో ఉంటాయి. ఇన్ని ఫోటోలా? అయితే వెళ్ళాల్సిందేగా. అదే వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఇందాక వెరైటీగా నడుస్తా చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అన్నారు కదా, మనం అక్కడ చేద్దాం, ఒకసారి చేద్దాం, మన ఇద్దరం వెళ్ళి. నిజంగానే మనం ఏ కెమెరాలు కూడా అవసరం, మన అన్ని ఐఫోన్లే కాబట్టి మంచిగా సెల్ఫీ స్టిక్లు పెట్టుకుని మీరు ఒకటి పెట్టుకుని నేను ఒకటి పట్టుకుంటాను. ముందు ఆయనకైతే చెప్దాం, వస్తున్నాం. ఆయనకి కూడా చెప్పిన అవసరం లేదు. ఆయన అక్కడ దాకా, ఆయన రూమ్ దాకా ఎంటర్ అయిన దాకా నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను. వెళ్ళినాక ఇంటర్వ్యూ చేస్తున్నాడా, చేసుకొని బాగానే ఉంటుంది అంటాడు అంతే. ఆయన పెద్ద అసలు ఫీల్ అవ్వడు. ఓకే, నాకు అదే అనిపిస్తుంది, కొంచెం చిల్ క్యాండిడేట్ ఆయన. కొంచెం చిల్ కాదు, బాగానా చిల్క బాబ్కా తాత. కానీ మీరు మాట్లాడే వీడియోస్లో మీకు తెలిసి మాట్లాడతారు, తెలియక మాట్లాడతారు, కానీ బండబు ఉంటాయి. అవునా, నాకు తెలియదే. కాదు మీకు అసలు బూతులు అంటే చిరాకు అసలు. అవును కదా, మాట్లాడాలంటే పరమ అసహ్యం. అవును అసలు నేను ఎంత పద్ధతిగా ఉండాలి, పద్ధతికి బ్రాండ్ అంబాసిడర్. ఏదన్నా పద్ధతిగా మాట్లాడాలి. వేసుకునే బట్టలు మీరు పద్ధతిగా అనిపిస్తారు, కానీ మీ నోట్లో నుంచి మాటలు ఉండవండి. నా వీడియోస్ లో ఒకటి గమనించండి, నెవర్ ఎవర్ ఎంత కూడా స్కిన్ షో అన్నది ఉండదు. ఎందుకు మేడం అంత అందంగా ఉండి కూడా? అబ్బా అవసరం లేదులేండి. కాదు, నాకు ఇష్టం లేదు. ఐఎమ్ నాట్. అంటే ఇప్పుడు జింక్ ఉంది, ఒక జింక్ ఉంది, జింక్ బ్యూటిఫుల్ గా తిరుగుతుంది అనుకో, అందంగా ఉంటది. ఈ సన్నగా నాజుగ్గా ఉన్న అమ్మాయిలందరూ జింక జాతికి చెందిన వాళ్ళు, మనం ఏనుగు జాతికి చెందిన వాళ్ళం. ఏనుగు ఎక్స్పోజింగ్ చేస్తే చాలా దరిద్రంగా ఉంటది. ఏనుగు అందుకే ఏనుగులాగా అలా హంబులుగా నడుచుకుంటూ వెళ్తే దండం పెడతారు. అర్థమైందా? ఇది తెలుసుకోండి. జింకల్ని చూపించండి, ఏనుగుని చూపించకూడదు. అందుకేనా? అందుకే మీరు వైట్ ఎలిఫెంట్ ఏమో. ఏంటిది వైట్ ఎలిఫెంటా? పర్వాలే, నా చామంచాయ, అంత కలర్ ఏం లేదు. వైట్ ఎలిఫెంట్ అంటే నా ఉద్దేశం మోయలేని వాళ్ళని, భారాన్ని తట్టుకోలేని వాళ్ళని వైట్ ఎలిఫెంట్స్ అంటారండి. అవునా? మీకు తెలిసి కూడా నాకన్నీ తెలియదండి. నాకు ఒకటే తెలుసు, ఎక్కడో ఏదో తేడా జరిగింది నన్ను కండంలో అని నాకు అది మాత్రం తెలుసు. I asked many times my mother. She said I don't know. Then I asked my father. He also said he doesn't know.
ఇద్దరికి తెలియకుండా ఏం చేశారు నాకు అర్థం కావట్లా. ఎక్కడో మ్యాటర్ పాప. మ్యాటర్దా విషయందా ఏదో తేడా జరిగింది. తేడా జరిగి సో బట్ యా పర్లేదులేండి, మేనేజ్ చేసుకుందాం. మరి ఇప్పుడు ఇండియాకి వచ్చేసారు, ల్యాండ్ అయ్యారు సంగతి సినిమా ఇండస్ట్రీకి ఎలా చెప్తారు మీరు? ఇండస్ట్రీకా నాలాంటి ఒక ఆర్టిస్ట్కి మీరు అవకాశాలు ఇవ్వకపోతే ఇండస్ట్రీ చాలా మిస్ అవుద్ది. ఒక 30-40 సంవత్సరాల తర్వాత మీరు ఆలోచించుకుంటే అప్పుడు లేట్ అయిపోద్ది, నేను పైన ఉంటాను. సో వివేకంతో ఆలోచించండి, కళ్ళు తెరవండి, చెవులతో వినండి నా డైలాగ్స్, నన్ను ఆదరించండి, అభిమానించండి, ఆశీర్వదించండి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. బెజవాడ, ఈ బెజవాడ అనగానే ఇప్పుడు నాకు నిజంగా కొంచెం పెద్దవాళ్ళు, ఇప్పుడు అందరు విజయవాడ అంటాం కదా, కొంచెం పెద్దవాళ్ళు అసలు విజయవాడ నేటివ్ గా పుట్టి పెరిగిన వాళ్ళు అందరూ మా బెజవాడ అంటారు. ఆ బెజవాడ అని పేరు ఏదైనా టక్కని మీరు గుర్తొచ్చేస్తున్నారండి. అవునా, అందుకే పెట్టుకున్న పేరు అలా గుర్తు రావాలని. ఇప్పుడు ఆ వర్గానికి మనం ఇన్స్పిరేషన్ కదా, ఆ ఏరియా అందరూ మా మా బేబక్క అని కలిపేసుకున్నారు. మరి ఇప్పుడు అనవసరంగా యూఎస్ వాళ్ళు మాకు ఆ విషయం తెలియక హైదరాబాద్ వాళ్ళు చాలా మంది మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఎక్కడికక్కడ నేను ఇది మంద అని కలిపేసుకుంటారా? అదేం లేదు, యూనివర్సల్ బేబక్క అయిపోయాను. ఇప్పుడు బేబక్కకి ఎన్ని లవ్ లెటర్స్ వచ్చాయి? లవ్ లెటర్స్ నాకు ఆ లవ్ లెటర్స్ అలాంటివి రావు. మందంతా అక్క వి లవ్ యువర్ హ్యూమర్, ప్రామిస్గా చెప్తున్నా. నా కామెంట్స్ చూసుకున్నా, నాకు వచ్చే మెసేజ్ చూసుకున్నా, అంటే వేరే విధంగా రాయరు నాకు. నన్ను చూస్తే దే విల్ గెట్ అ ఫీలింగ్ లైక్ సిస్టర్లీ. మా ఇంట్లో ఇలాంటి అక్క ఉంటే బాగుండు, చెల్లి ఉంటే బాగుండు, ఇలాంటి వదిన, అలా నాకు అలాంటివి వస్తాయి ఎక్కువ. లేడీస్ ఒకవేళ ఎవరన్నా అనుకున్నారు అనుకుందాం, ఒకవేళ రాస్తే బాగుంటుందని, ఏంటి మీ రియాక్షన్? రాయరు, వాళ్ళకి అసలు అనిపించాలి కదా. ఇప్పుడు ఏనుగుని చూసి ప్రేమించాలనిపిస్తుందా చెప్పండి? ఎందుకు ఇంకొక ఏనుగు ప్రేమించాలనిపించదా ఏంటి? అలా కాదు, వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్ మనం రాయల్ గా నడిచి వెళ్తాం, అంటే సైజ్ కాదు. ఐఎమ్ లైక్ ఎలిఫెంట్. ఈవెన్ టైగర్స్ ఎవ్రీథింగ్ ఆల్సో. ఏనుగు నడిస్తే ఏమంటారు చెప్పండి? రాయల్టీ. మీరు సైజ్ గురించి ఆలోచించదు, రాయల్టీ. ఎలిఫెంట్ ఈజ్ రాయల్టీ. ఇప్పుడు ఏనుగు నడుస్తూ ఉంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి అంటారు కదా, ఎందుకంటారు? సో బికాస్ ఎలిఫెంట్. అంటే కదా కుక్కలే మరగల మీ దగ్గర లైఫ్ లో? అబద్ధం చెప్పిన మరుగుతాయి కానీ నేను పట్టించుకోను. బట్ ద థింగ్ ఈజ్, నాకు నిజంగానే ఆడవాళ్ళ ఫాలోయింగ్ ఎక్కువ. అబ్బాయిలు మెసేజ్ చేసిన మోస్ట్ ఆఫ్ ద టైం చాలా మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్, మా మమ్మీ ఫ్రస్ట్రేషన్ లేడీస్ అందరూ మీ ఫ్యాన్స్ అయ్యింటారు. ఫ్రస్ట్రేషన్ కూడా కాదులే, కొంచెం లేడీస్ టైం పాస్ కాదు, కొంచెం లేడీస్ వెనకేసుకొచ్చే బ్యాచులర్ కనబడుతున్నారు మీరు. కాదులే, పాపం వాళ్ళకి ఇంట్లో చేయడానికి పని లేక, అంటే పాపం బోర్ కొడతా ఉంటుంది. ఇప్పుడు అదే కూర, అదే అన్నం ప్రతిరోజు వండి, అదే ఇల్లు ఊడ్చుకోవడం, అదే ఇల్లు తుడుచుకోవడం, మాకు వాళ్ళకి కూడా ఇసుగ్గా ఉంటుంది కదా. నేను ఒకలాంటి చెప్పా కదా, ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అని, ఒకలాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తా, అలా చూసి నవ్వుకుంటారు. అది చాలా. ఎవరి వర్గం అంతా? అదే పనిలేని బ్యాచ్. అండి మిమ్మల్ని చూసే వాళ్ళందరూ వాళ్ళు అనుకుని తిట్టుకుంటారండి బాబు. మా అమ్మ అంది, ఏంటే అంటే సంథింగ్ షీ వాజ్ కామెంటింగ్, అమ్మ చూడు నా వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎన్ని వ్యూస్ అంటే, దీనికే పని లేదండి, దీని వీడియోలు చూస్తున్నారంటే వాళ్ళు ఇంకెంత పనికి మాలినాళ్ళు అని మిమ్మల్ని, మీతో పాటు మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళని. ఇదే విషయం నా ఫ్యాన్స్ ఫాలోవర్స్ చెప్తే వాళ్ళు అంటున్నారు ఆంటీ జిందాబాద్ అంట. అంటే క్లారిటీ ఉంది. బాలయ్య బాబు ఫ్యాన్స్ వాళ్ళకి ఇష్టమే నేనంటే, ఎందుకంటే బాలయ్య గారిది కూడా మంచి డైలాగ్ అప్పట్లో చెప్పి బాగా ఫేమస్ అయ్యాను. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా అని చేశాను కదా, అది బాగా ఆయన వరకు కూడా వెళ్ళింది. క్రిష్, డైరెక్టర్ క్రిష్, ఆల్ ఆఫ్ దెమ్. సో త్వరలోనే డైరెక్టర్స్ అందరికీ చెప్తున్నా, మీరు ఒక ఆణిముత్యాన్ని ఇన్ని రోజులు మిస్ అయ్యారు, నేను దూరంగా ఉన్నా కానీ వచ్చేసా మీకోసం, నా దేశాన్ని వదిలి ఈ దేశానికి వచ్చా. సో వెల్కమ్ టు ఇండియా అండ్ వెల్కమ్ టు టాలీవుడ్ డైరెక్టర్స్. మీకోసం ఒక అద్భుతమైన ఆర్టిస్ట్ని నేను తీసుకొచ్చాను. ఓకే, పండగ చేసుకోండి. ఏ రకంగా ఏం పండగ చేసుకోవాలి? ఎలిఫెంట్ మంచి మంచి రోల్స్ ఇస్తారు కదండి, వాళ్ళకి ఇలాంటి ఆర్టిస్టులు దొరకరు కదా, వాళ్ళకి అద్భుతమైన అవకాశం ఇస్తున్నాను నేను. వాళ్ళకి ఇస్తున్నారు అవకాశం. కానీ కొంచెం బేసికల్ గా పొగరు ఉంటుందేమో కదా మీకు? అస్సలా నాకు లేనిది అది. మీకు కొత్త కొత్త విషయాలు చెప్పొద్దు. అస్సలు లేదు. నాకు తెలిసింది ఓవర్ యాక్షన్ మాత్రం, హైపర్ యాక్టర్స్
ఎవ్వరు ఇప్పుడు వరకు అసలు పొగరు ఎప్పుడైనా అనేది ఫీల్ అయ్యారా మేడం నిజంగా? నేను సీరియస్గా అడుగుతున్నాను. అంటే ఈ ఓవర్ యాక్షన్ వల్ల కానీ లేకపోతే నాకు ఫీల్ అయితే ఇలా బిహేవ్ చేయనుగా. ఇప్పుడు ఫీల్ అయ్యే రకం అయితే ఇలా బిహేవియర్ ఉండదు కదా, అసలు దులిపేసుకుంటా. 20 సినిమాల్లో హీరోలు ఎవరు? ఒకటన్నా కొంచెం అన్నా. నా లేటెస్ట్ ఫిల్మ్ వచ్చేసి మళ్ళీ పెళ్ళి, దట్స్ వెన్ నరేష్ గారు. అయితే నరేష్ గారితో నేను 2 సినిమాలు చేశాను. చాలా మందికి అంటే అందరూ బాగుండాలిలో నేను ఆయన బాస్. దాని తర్వాత మళ్ళీ అందులో చూసి మళ్ళీ పెళ్ళిలో అవకాశం ఇచ్చారు. ఈ రోల్కి తను బాగుంటుందని ఎంఎస్ రాజు గారు నరేష్ గారు అనుకుని నెగిటివ్ రోల్ అంటే కానీ బాగుంటుంది. మళ్ళీ పెళ్ళిది బాగుంటుంది. బాగుంది. అంటే చాలా మంది కాల్ చేశారు, కపుల్ ఆఫ్ డైరెక్టర్స్ ఆల్సో. అంటే కామెడీ జానర్నే చూసాము, నువ్వు సీరియస్ కూడా చేయగలుగుతావు అంటే నేను సీరియస్ మనిషినే అని చెప్పా. నాకు చాలా కోపదారి మనిషి అని మీకు తెలుసు. నేను కింద దాకు చాలా కోపదారి మనిషి అని చెప్పి వాళ్ళని నమ్మించారా? వాళ్ళు నమ్మారా? వాళ్ళు యాక్ట్ చేశారు. సర్లే ఇది కాదులే కానీ నెక్స్ట్ మాట అంటున్నారు. బట్ ఈ కొత్త సంవత్సరాలు అయితే ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి. చెప్పను, సినిమా రిలీజ్ అయినప్పుడు సినిమా చూసి అర్రే మన బేబక్కుందా, ఏ భలే ఉంది ఈ రోజుల్లో అనుకోవాలి మీరు. అందుకని అప్పుడు దాకా నోరెప్పను, చెప్పను. నోరు మాత్రం ఇప్పకండి, సినిమాల్లో మేము చూస్తాం. ఓకే ఓకే డన్. ఇంకా మీకు సినిమాల్లో చేయాలనుకున్నప్పుడు ఆడవాళ్ళు, మీకు జోహర్లు అనేది కొంతమంది కానీ ఆడవాళ్ళు అని ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి. మీకు ఎప్పుడైనా తగిలినాయా? నేను వెళ్తా, షూటింగ్ చేసుకుంటా, మళ్ళీ వచ్చేస్తా. అక్కడ ఉన్న వాళ్ళందరితో సరదాగా వీడియోలు చేస్తా. వాళ్ళకి అసలు ఎక్కడ కూడా అంటే అలాంటి ఒక సిచ్యువేషన్ రాలేదు. మనంతా వేరే విధంగా ఉంటుంది, వెళ్తాం సరదాగా. వాళ్ళు చూసి ఒక లేడీ అనుకునే లోపు ఇది కేడీ అని అర్థం అవుద్ది, జంపు అమ్మో ఇది లేడీ కాదురా బాబోయ్ అనుకుంటారు. సో జనరల్లీ అసలు మన అప్రోచ్ అవ్వాలంటే వాళ్ళు అసలు అసలు భయపడి అసలు ఉండనే ఉండదు. అప్రోచ్ చేస్తే వాళ్ళకి ఇంకో అప్రోచ్ ఉండదని తెలుసు. పోయాలండి. మీరేం త్రివిక్రమ్ దగ్గరికి వెళ్ళి వచ్చారా? లేదండి, నాకు రావడం ఒక డైలాగ్ వేశారు. సౌండ్ కూడా నా ముందు సౌండ్ చేయడానికి ఆలోచిస్తుంది. ఎక్కువ సౌండ్ చేశారు ఇంకో సౌండ్ లేకుండా చేస్తా. మా బాలయ్య బాబు గారికి ఈ డైలాగ్ ఇద్దాం అనుకుంటున్నా. ఇచ్చేయండి, ఆయనది నాదేనండి, రాసేసాను, తీసుకుని చెప్పండి. బట్ ఐ లవ్ హిస్ డైలాగ్స్. చూడు ఒక్కవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. నేను అనుకున్నా రెండో వైపు ఎక్కడ ఉందబ్బా, అదే రెండో వైపు చూడాలి. ఐ లవ్ హిమ్. బాలయ్య బాబు గారు కూడా జై బాలయ్య. ఎక్కడికి వెళ్ళినా ఇదే పంచాయతీ. అమెరికాలో కాదు, ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడున్నా సరే. ఏ బార్, ఏ రెస్టారెంట్ ముందు మూసే రెస్టారెంట్ ముందుకు వెళ్ళిన 10 నిమిషాల ముందు నాకు తెలిసి మార్స్ లో ఇప్పుడు అంతా జరుగుతుంది కదా కట్టడాలు. ఎప్పుడో పూర్తయినప్పుడు అక్కడ కూడా మార్స్ లో ఫస్ట్ స్లోగన్ జై బాలయ్య. మార్స్ హాయ్ ఫ్రెండ్స్, మార్స్ లోకి వచ్చాము, జై బాలయ్య. సినిమాల్లో కూడా బాగా డల్ మూమెంట్ ఉంటే ఎవడో ఒకడు జై బాలయ్య అంటాడు థియేటర్ లో. మొత్తం ఒక్కసారి ఉలిక్కిపడాలి, ఎవడో వీడియో అని చెప్పి స్టార్ట్ చేస్తారు. ఏంటి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? అదే యాక్చువల్లీ అంటే నా మీద బేస్ చేసుకుని స్టోరీస్ రాస్తున్నారు. నీ మీద బేస్ చేసుకుని? యా ఎగ్జాక్ట్లీ. యా ఓకే. ఏయ్ కట్ చేయండి అమ్మా, ఇది కట్ చేయండి. ఎవరు సార్ వీళ్ళంతా? కానీ నేను చెప్పా, నాకు ఈ హీరో ఈ హీరోయిన్ కాంబినేషన్ ఉంటేనే నేను చేస్తా, నేను చేయనని చెప్పా. ఎందుకు వేషాలు రావట్లేదు అనుకున్నా నేను. ఎందుకంటే బాగా వేషాలు ఎక్కువ కదా నాకు, ఓవర్ యాక్షన్ వేషాలు ఎక్కువ కాబట్టి వేషాలు రావట్లేదు. కాబట్టి ఈ వేషాలు ఏమండి, వేషాలు ఎక్కువ కాబట్టి వేషాలు రావట్లా. వాళ్ళకే తెలుసు. అమ్మో, నాకు ఒక డైరెక్టర్ అన్నాడు, అమ్మాయి ఓవర్గా చేస్తుంది, 50% చేయించుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. కరెక్ట్గా పట్టాడు మిమ్మల్ని డైరెక్టర్. బాగా వద్దమ్మా, ఇంకా సెటిల్ చేయండి, ఇంకా ఇంకా తగ్గించండి అమ్మా, ఇంతకన్నా ఎలా లేదమ్మా, అందరిలో మీరే కనపడుతున్నారు, ఎక్కడన్నా మేమే కనపడుతున్నాం. ఆ సీన్ ఏంటంటే సటిల్, ఏ ఫీలింగ్స్ లేకుండా ఇట్లా ఉండాలన్నమాట. నేను ఉండలేను, కష్టం. ఎంతసేపు నుంచి ఉంటారు మా వాళ్ళు కదలకుండా మాట్లాడుకుంటా? అసలు అవ్వదు నాకు. ఓవర్ యూటిలైజేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓవర్ యూటిలైజేషన్. అందుకే ఎప్పుడో దేవుడు కూడా బాగా యూటిలైజ్ చేసిన చాలే పదను పద అంటాడు. పద అన్నప్పుడు యముడికి ఒకటి మాట మాత్రం చెప్తా. ఒకవేళ యముడు వస్తే ఒక్క నిమిషం యమ ఉండండి,
రొయ్యల కూర తినొస్తా, దాంతోపాటు సరదాగా బోబాటీ తీసుకొస్తా, ఇద్దరం తాక్కుంటూ వెళ్దాం, ఆ తర్వాత హ్యాపీ జర్నీ వెళ్ళిపోతా. ఆయన కూడా సరదాగా తాగనివ్వండి, ఎంతసేపు ఈ వీళ్ళ బాడీ తీసుకెళ్ళటం వాళ్ళ బాడీ. ఆయనకు కూడా బోబాటీ ఇచ్చి ఏమన్నా అనిపించిందా? పాపం పద్ధతిగా బిహేవ్ చేద్దాం. భలే ఉంటుందండి, ఎంతంత జిగురు పదార్థాలు బుడగల్లాగా ఉంటాయి. అవి టీలో వేస్తారు, దానికి $7-8 ఛార్జ్ చేస్తారు, అదిరిపోద్ది, చాలా బాగుంటది. ఈసారి $7-8 ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. 700 కాదు, ఇక్కడ $200 150కే దొరుకుతుంది. ఎక్కడది? రకరకాల ప్లేస్లు ఉన్నాయి, వాళ్ళకి బ్రాండింగ్ ఎందుకులే అవసరం, మనం యాడ్ చేయకూడదు వాళ్ళని, పాపులర్ చేయకూడదు. వాటర్ బాటిల్ దాచిపెట్టాలి మనం, వాటర్ అవసరం. అవును. సో ఉంది, మీకు చెప్తా, తర్వాత చెప్తా. బాగానే ఉంటుంది. స్విగ్గీలో కూడా ఉన్నారు వాళ్ళు. వద్దులేండి మనకి ఎందుకు, కానీ మనం వెళ్దాం డైరెక్ట్గా. వెళ్దాం, ఈ షూటింగ్ తర్వాత ఆర్జీవి గారి దగ్గర చూసేసుకొని, ఆర్జీవి గారికి దగ్గరికి ఇవాళ వెళ్దాం. ఉండండి అసలు, పదండి అసలు, పదండి. బై ఫ్రెండ్స్, ఇంక వెళ్తాం మేము, వెళ్ళాలి పదండి, వెళ్దాం. ఇంకా అయిపోయింది, వెళ్ళిపోదామా? ఎక్కడికి? ఇంకా చాలండి, ఇంటర్వ్యూ క్లోజ్. ఇంకా చాలు ఇంకా. కాదు కాదు, అంత అప్పట్లోనే ఒక 50 లక్షలు పెట్టి ఇంత చేద్దాం అనుకున్నాం. మీరు ప్రొడక్షన్ చేద్దామని వచ్చారా, లేకపోతే ఏంటి? నాకెందుకండి ప్రొడక్షన్, నా మొక్కానికి మొఖానికి నన్ను ఎవడు సాంగ్ ఎవడు, నన్ను ఎవరు ప్రొడ్యూస్ చేయరు, ఎంకరేజ్ చేయరు. నాకు నేనే ఎంకరేజ్మెంట్ చేసుకున్నా. వెళ్ళాను, కలిసాను ఒక 2-3 మ్యూజిక్ డైరెక్టర్స్ని. చేద్దాం చూద్దాం. అసలు మన పాపం మనకి చక్రి గారు కూడా మంచి ఫ్రెండే, ఆయన ఇద్దాం అనుకున్నారు. పాపం ఆయనకేమో దేవుడు అవకాశం ఇచ్చాడు. పాపం దేవుడు ఆయనకి అవకాశం ఇచ్చారు, ఆయన వెళ్ళిపోయారు. సో ఇంకా నేనే అనుకున్నా, సరే ఇదంతా కాదులే, ఇదంతా అయ్యే పంచాయి, ఇదంతా మనకి ఎవరు అవకాశం ఇవ్వనప్పుడు మనకు మనమే అవకాశం ఇచ్చుకుంటే పోలా, అదిరిపోలా, అట్టుంటది. చేశాను. నన్ను ఎవరు అసలు దాకలేదు కదా అప్పట్లో. ఇప్పుడు అంటే వద్దన్న వీడియోలు చేస్తుంటే చూస్తున్నారు. నాకు బాగా నచ్చింది ద వే తను సూర్యాస్ బ్రదర్ హీరో ఎంత కార్తీ, ఎంత బాగుందో ఆ డైలాగ్. బాగా చేశాడండి, ఏం చేయాల తలకపోతే తప్పుడు కప్పుకుని పడుకోవాలా. ఏందిరా సామె, ఏంది వచ్చిందంటగా, మందు ఉందా? బాగా చేశాడు కానీ ఎఫర్ట్. జపాన్ ఎందుకు మిస్ఫైర్ అయింది చాలా. బేసికలీ జపాన్ వెళ్ళింది, అది జపాన్ వెళ్ళింది. ఇండియాలో అరే రివ్యూకి ఇది పెట్టుకుంటే పోయేది అసలుకి. ప్లీజ్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి చారి గారు. అదే ఇందాక మీరు అడగండి, ఈ మధ్యన వచ్చిన సినిమాల మీద నా అభిప్రాయం అడిగేస్తే టక్కన 1 word లో చెప్తా. నేను అడుగుతాను. నెక్స్ట్ వచ్చేసి మీరు మీ మ్యారిటల్ స్టేటస్ ఏంటి? నేను ఎవర్ గ్రీన్ సింగిల్ అండి, ఎప్పుడు అదే చెప్తున్నా, ఎప్పుడు అలాగే ఉండాలి. ఇది కూడా ఆర్జీవి నేనా? అంతే మరి. ఆర్జీవి చాలా చేస్తాడు, మీరేం చేస్తారు? నేను చాలా చేద్దాం అనుకుంటా. గురుగారు కాబట్టి చేస్తున్నారు, శిష్యులం కాబట్టి చేద్దాం అనుకుంటాం. అందరం చేసాం ఇంకో ప్రపంచ పుటాల్లో ఎప్పుడు మిగలడం. ఆయన అన్ని యోగి వేమన్ లాగా అన్ని చేసేసి పుస్తకాలు. పదండి వాళ్ళు వెళ్దాం, మనం కూడా ఏమైనా చేద్దాం. వెళ్దాం. అంటే ఏదో అనుకున్నారు, వీడియో చేద్దాం. అదే వీడియోనే, అదే మీరు మాట్లాడే అన్ని కూడా ఆ ముందు ఇంత ఉంటుంది, వెనక ఇంత ఉంటుంది అని. ఆయన నా వీడియోలు చూసారండి, అది నాకు తెలుసు. ఎందుకంటే నేను చేసిన వీడియో ఆయన ట్విట్టర్లో పెట్టుకున్నాడు, నేను చేసిన వీడియో. దాంట్లో కాకపోతే నేను కనపడినా, నా వాయిస్ ఉంటుంది. అది తీసుకెళ్ళి ఇది ఎవరో చెప్పుకోండి అని ఆయన పెట్టారు. ఆయన అనుకున్నారు ఏ మంచి లక్ష్మి వాయిస్ అనుకున్నారు. తెర చూస్తే ఆ వాయిస్ నాది. ఒంటికి బలం వస్తుంది, మిల్క్ తాగుతావా? మిల్క్ కాదది, ఇట్స్ మిల్క్. అండ్ ద L and the K should be like అతుకోల్ అన్నమాట. ఓకే, సో ఆయనకు కూడా తెలియదు ఆ వాయిస్ నాదని. మేబీ తర్వాత తెలిసి ఉంటుంది. బట్ ట్విట్టర్లో పెట్టేసరికి చాలా మంది మధు నీ వీడియో, నా వాయిస్ ఉంది కదా దాంట్లో. సో చాలా మందికి ఏంటంటే మనిషి నేను తెలిసే కన్నా నా వాయిస్ బాగా తెలుసు. ఒక్కోసారి నేను ఎయిర్పోర్ట్లో అట్లా ట్రావెల్ చేస్తూ సొల్లు వీడియోలు చేస్తూ ఉంటాను కదా. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాను, మా ప్రపంచం తిరుగుతూ ఉంటే నేనేమో లోకల్గా తిరుగుతూ ఉంటాను కదా. ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను అంటే సడన్గా ఒకళ్ళు నన్ను ఆపి ఎక్స్క్యూజ్ మీ అన్నారు. పాజ్ చేసి ఏంటంటే మీరు నాకు తెలుసు అన్నారు. అవునా అన్న, మీ వీడియో ముందు మిమ్మల్ని గుర్తుపట్టలేదండి, ఈ వాయిస్ మాత్రం మీరే చూస్తూ ఉంటామండి అన్న. ఆహా, ఏ ఊరండి అన్న? సియాటిల్ అంట. నేను ఉండేది న్యూ జెర్సీ, సియాటిల్ ఓ మూల ఉంది అంటే అక్కడెక్కడో అమెరికాలో మారు మూల ప్రాంతాల నుంచి కూడా నా వీడియోలు చూస్తున్నారని అప్పుడు తెలిసింది. సౌత్ కెరోలినా వెళ్ళా, అక్కడ కూడా చూస్తున్నారు.
చిన్న చిన్న ఊర్లు కూడా చూస్తున్నారు. మీకు అంటే డబ్బు రావడం కూడా స్టార్ట్ అయిందా? విపరీతంగా. నాకు అసలు వెళ్ళేటప్పుడు మీ అకౌంట్ చెప్పండి వేసేస్తా. అంత అసలు మామూలుగా లేదు అసలు రాచకం కాదు, అందరు కూడా. అందుకే గోల్డ్ తాకట్టు పెడదాం అనుకుంటున్నా. నిజంగా అసలు ఏమండి వాళ్ళు చూస్తే నమ్మట్లేదు. నేను కింద ఏ కార్లో వచ్చాను అడగండి, దుమ్ము పట్టిన మాసిపోయిన పాత BMW కార్లో వచ్చా. BMW కార్లో. ఏం కారు? బియ్యము డబ్బులు ఇవ్వు కాదు అది, ఇట్స్ BMW. అండ్ ద M షుడ్ బి లైక్ Bకి Wకి అని ముద్దు పెట్టాలన్నమాట. ఓకే, సో పరిస్థితులు బాగాలేదండి. ఎన్ని వ్యూస్ వచ్చినా సంపాదన రావట్లా. ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు? అదేదో జ్యోతిష్కులు, ఒక బుడ్డబాబా ఎవరో జ్యోతిష్కులు మా అన్వేష్ కూడా పెట్టాడు బుడ్డబాబా అంట. సో అట్లాగే ఆ బాబా గారు ఏదో చెప్పారు. బుడ్డబాబా అంటే ఏమోలే, ఎవరో ఒకళ్ళు ఉన్నారండి ఓ జ్యోతిష్కులు, ఆయన ఏం చెప్తే అది అసలు జరగదు. ఆయన ఖచ్చితంగా వద్దులే, ఎవరో సీఎం అవుతారన్నారు, ఆయన కాకుండా వేరే ఆయన ఎవరోలే. బుడ్డబాబా నాకు తెలుసు. బుడ్డబాబా మీకేం చెప్పాడు? నాకేం చెప్పలా. వద్దు, నేను అసలు ఆయన ఏం చెప్పొద్దు అనుకుంటున్నా. లేడీ ఆర్జీవి మీరు అంటున్నాడా? ఆయన ఏం చెప్తే అది ఆపోజిట్ అవుద్ది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుని, కష్టం అమ్మా ఈ బేబక్క, కష్టం సర్వైవ్ అవటం కష్టం, ఇండస్ట్రీలో నీకు రావమ్మా అవకాశాలు అని ఆయనతో అనిపించుకోవాలి. అనిపించుకుంటే నాకు అబ్బా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి నాకు ఇప్పుడు. సూపర్. ఇప్పుడు సినిమాల గురించి మాట్లాడుతున్నాం. జపాన్ వెళ్ళిపోయిందండి. అవును. అట్లా ఏదైనా సినిమాల గురించి చెప్పండి. మీరు ఏ సినిమాలు మాట్లాడతారు? అంటే పెద్దగా ఏ సినిమా పేరు చెప్పండి, నేను దాన్ని ఒకటే డైలాగ్లో చెప్తా. అప్పుడు నిన్న రిలీజ్ అయిన డెవిల్ సినిమా గురించి చెప్పండి. డెవిలా నిన్న రిలీజ్ అయిందా? ఓకే, నేను ఐ విల్ థింక్ అండ్ వాచ్. నెక్స్ట్ ఇంకేం నెక్స్ట్ ఏ చెప్పినా ఏం చూడలేదు సినిమాలు. ఇంకా చెప్పండి. ఏం లేవు. ఇప్పుడు మన బబుల్ గమ్ అంటే ఇప్పుడే తిన్నాను. నెక్స్ట్ సర్కారీ నౌకరీయా? నేను కూడా ఎప్పుడైనా చేద్దాం అనుకుంటున్నా అలాంటిదే. సర్కారీ నౌకరీ, యా, గవర్నమెంట్ జాబ్. నెక్స్ట్ ఇంత తేడాగా ఉంది సామి. ప్రతి ఒక్కళ్ళు అద్భుతం సూపర్గా ఉందే మీకు కావాలా, అలాగైతే చెప్పండి. అయితే అన్ని ఓకే నెక్స్ట్ సూపర్గా ఉందని చెప్తా. అట్లా మరి మీరు చూసి మీరు చెప్పాలి కానీ అలా నన్ను అడిగి. మీకు విషయం తెలుసా, ఈ మధ్య నేను ఏ సినిమాలు చూడలా, సాహసం చేయట్లేదు. ఎందుకు ఏమో, ఐ డోంట్ నో. సినిమాలు చక్కగా నెట్ఫ్లిక్స్ లో ఏదో కూల్ గా 4-5 సినిమాలు ఉంటే అవి చూసుకుంటాను. నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి కదా. అవును, అయ్యే కొంచెం అప్పుడప్పుడు అలా చూసుకుంటూ ఉంటాను. నేను సలారీ ఏం కూడా చూడలేదు, నిజంగా చూడలా. అందుకే సలార్ అంటే ఏమని తిడతావు అని, ఎందుకు వచ్చిన గొడవ మళ్ళీ అంటే చూడకూడదని కాదు, నాకు అంతంత వైలెన్స్ అంతంత సౌండ్ థియేటర్కి వెళ్ళి ఎందుకో నాకు. ఎలాగా సౌండ్ అని వైలెన్స్ అని మీకు ఎలా తెలుసు? ఏమో ఎవరో 2-3 అన్నారు భయంకరమైన వైలెన్స్. అది ఒకటిను యానిమల్ మూవీ కూడా సూపర్ వైలెన్స్. నాకేంటంటే యానిమల్ చూడలే, నేను ఏది చూడలా. అదే కాదు ఏ సినిమా చూడలే. మీకు యానిమల్ నచ్చింది? ఆర్జీవి గారు ఇంత చాట భారతం పెట్టారు దాని గురించి. యానిమల్ మూవీ డైరెక్టర్ ఇస్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ సందీప్ పంగా. తనకి మెసేజ్ కూడా పెట్టా, కంగ్రాట్స్ సందీప్ అని. హీ రెస్పాండెడ్, థ్యాంక్ యూ మదర్. కానీ నేను ఆ సినిమా కూడా చూడలే. నా ఫ్రెండ్ సినిమా నేను చూడలేదు. నేను ఏది వెళ్ళట్లా. ఐ డోంట్ నో వై. అయితే మీకు నెక్స్ట్ లెవెల్ వచ్చేసింది. అమెరికాలో ఎన్ని చేసి తిరిగి మొత్తానికి ఏదో అయింది నిజంగా. సినిమా పడేసి వచ్చినట్టున్నా. ఏ సినిమా రిలీజ్ అయిందో, ఏమున్నాయి, ఏం చూడాలనే ఇంట్రెస్ట్ కూడా. ప్రామిస్, నేను ఏదో ఇంటర్వ్యూ కోసం చెప్పట్లా, నేను ఏ సినిమాలో చూడలేదు ఈ మధ్యన. మరి ఎందుకు ఇస్తారండి మీకు సినిమా ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు? ఏం మాట్లాడతాను మీరు? చూడకపోతే ఇస్తారేమో అనుకున్నా. అలాగే బిగ్ బాస్ కూడా చూడకపోతే ఇస్తారు అనుకుంటున్నా. ఏదైనా చూడకుండా ఉంటే. బిగ్ బాస్కి వెళ్ళడం ఇంట్రెస్ట్ మీకు? అంటే నాగార్జున గారు మరి నెక్స్ట్ క్యాండిడేట్ రెడీ. బిగ్ బాస్ అంట గోల చేసింది. చూడలేదు నేను. చెవులు, స్పీకర్లు, కెమెరాలు అన్ని పగిలిపోతాయి. ప్రామిస్, అది కూడా నేను చూడలేదు. మీరు ఎదురుగానే. నాకు అసలు మీకు ఒక తెలియాల్సిన విషయం ఏంటంటే, ఆడియన్స్, నా ఇంట్లో టీవీ ఉండదు. అంటే టీవీ ఉండదంటే ఉంటుంది, కానీ అందులో ఓన్లీ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్. సో నాకు సెలెక్టెడ్ 1-2 అవి కూడా నాకు టైం ఉండదు. ఇప్పుడు అందరిలో అలానే ఉన్నాయండి, టైం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అందులో కూడా ఏమో నాకు తెలియదు, ఏదో చేస్తా మొత్తానికి అయిపోద్ది. మరి డబ్బులు ఎలా వస్తుంటాయి? ఎవరు వస్తారని ఎవరు చెప్పారు? ఇందాకే చెప్పాక బంగారం తాకట్టు పెట్టుకోవాలండి. ఐడిబిఐ బ్యాంక్ వాళ్ళకి మొన్నే ఫోన్ చేశా, అది అన్ని ఐడి ప్రూఫ్స్ ఉంటే ఇస్తా అన్నారు. అన్ని ఐడి ప్రూఫ్స్ యుఎస్లో మర్చిపోయొచ్చా, మీకు తెచ్చిస్తా రేపు పడ్డాను, పెట్టి నాకు లోన్ ఇప్పిరా.
వడ్డానం ఉంటే ఏముంది ఎంతసేపు 2 నిమిషాలు. వడ్డానం అనేది ఉండాలి కదా, ఉంటే అది చాలా ఈజీ. ఉంది మరి వడ్డాణం ఉంది. మరి ఇంకే లోన్ ఇప్పడానికి ఏముంది. అప్పట్లో నేను రిచ్ అండి. అప్పట్లో ఇప్పుడు ఏమైంది? పిచ్చా? అప్పుడు రిచ్, ఇప్పుడు పిచ్చి. అదే పిచ్చి పిచ్చి చెడిపోయిందా? పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు? అసలు ఈ క్వశ్చన్స్ నాకు ఎందుకు ఇష్టం లేదు. ఆర్జీవి గారు ఏం చెప్పారు? ఆర్జీవి గారు ఏం చెప్పారు? ఓకే చెప్పండి. పెళ్లి చేసుకున్నాడు, మంచిగా పాపని కన్నాడు. ఆర్జీవి గారు ఏం చెప్పారంటే, నేను చెప్తా, ఐ కమ్ ఫ్రమ్ స్కూల్ ఆఫ్ ఆర్జీవి. ఓకే, అసలు పెళ్ళి అనేది బూతు. ఓకే, ఇట్స్ అ బూతు. వై ఆర్ యూ టాకింగ్ బూతులు? ఐ డోంట్ లైక్ బూతులు. నాకు కోపం వస్తుంది, వెళ్ళిపోతున్నా ఇంకా. అదే నాకు అర్థం, బూతులు ఎక్కువైనాయి. అదే సరదాగా ఇప్పుడు ఒక మంచి సినిమా వచ్చింది, అవకాశం, ఎక్కడికో అవుట్డోర్ వెళ్ళాలి, వెళ్ళిపోతారా? సరదాగా ఎవరేమో సీరియస్గానే ఇస్తారేమో వాళ్ళు రోలు కదా. సరదాగా ఇస్తే నేను వెళ్ళను కదా, సీరియస్గానే ఇవ్వాలి, రెమ్యునరేషన్ ఇవ్వాలి. ఎంత రెమ్యునరేషన్ మీది? అసలు మామూలుగా ఉండదు. అసలు చెప్పాలంటే ఇప్పుడు సినిమా బడ్జెట్ ఉంటుంది కదా, ఒక సగం హీరో హీరోయిన్ పెడితే, ఒక సగం ప్రొడక్షన్కి పెడితే ఓవరాల్ బడ్జెట్ ఎంత ఉంటుంది? అంత ఇస్తే చాలు నాకు. ఉంది అంత బడ్జెట్ మీకు ఇచ్చి వర్తండి. బేబక్కని పెట్టారంటే అట్లా ఉంటుంది కలెక్షన్. మరి అదేలేండి, ఎలిఫెంట్ని పెట్టినంత. వామ్మో, మీకు చాలా. ఇప్పుడు సలార్ 800 కోట్లు పెట్టారు సలార్కి, ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉంది? 450 ఎందుకు? పెట్టారు. అట్లాగే నన్ను పెడితే అట్లాగే ఉంటుంది కలెక్షన్. అంత వైలెన్సా? అంత కలెక్షన్ ఉంటుంది. ఓకే, కలెక్షన్ ఉంటుంది. వైలెంట్ గా ఉంటుంది కలెక్షన్ అని చెప్తున్నా. అదే ఆ ప్రొడ్యూసర్స్ ఎతకాలి అయితే ఇప్పుడు మీకోసం. వైలెంట్ ప్రొడ్యూసర్స్ ఉంటే చెప్పండి, సైలెంట్ గా చేద్దాం. అదే రోల్ చేద్దాం అంటున్నా. అదే రోల్ అనే అన్ని బూత్లే. దేవుడా, సెన్సార్ 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 సెన్సార్. ఏడుస్తున్నానండి ఈయన పెట్టే బాధకి, ఈయన అడిగే క్వశ్చన్స్కి. ఇప్పుడు కేఏ పాల్ గారికి 191 దేశాల్లో అన్ని చాలా పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయి, అన్ని తెలుసు. ఫ్లైట్లు కూడా ఉన్నాయి, బోయింగ్లు, పెద్ద పెద్ద బోయింగ్. ఆయన ప్రధానమంత్రులు వాళ్ళందరితో మాట్లాడుతున్నారు. అవును, మీతో కూడా మాట్లాడాడు ఎప్పుడన్నా? ఇప్పుడు ఆయనకి బోయింగ్లు ఉన్నాయి కదా, దాని పక్కన 2వ బోయింగ్ నాదే. మీకు ఉందా? మరి అదే చెప్తున్నా. ఇప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్ అది ఇది అన్నారు కదా, అసలు ఆయనే మా అందరికి ఇన్స్పిరేషన్. ఆయన చెప్పడం, మా కేఏ పాల్ గారు ఆయన చెప్పాక ఆయన పక్కన బోయింగ్ ఉన్నా నేను కూడా. వద్దని చెప్పారు అప్పుడు. ఆయన నాకు ఒక మొన్న ఒక జోక్ చేశారు. ఏం జోక్ అంటే, పవన్ కళ్యాణ్ కంట ఈయన పిలిచి సీట్లు ఇస్తాడంట, ఈయన పార్టీలో చేరాలంట. ఇంకా అసలు పవన్ కళ్యాణ్ ఎలా కనబడుతున్నాడు, అసలు ఈయన ఎలా మాట్లాడుతున్నాడు? కేఏ పాల్ గారికి ఇలా మాట్లాడమని చెప్పిందే నేను. ఇప్పుడు ప్రధానమంత్రులకి మీటింగ్ అదంతా సెట్ చేసిందే నేను. అదే కదా చెప్తుంది, మీ ఎవరికి తెలియదు. నేను లైమ్ లైట్ లో ఉంటాను, నాకు ఇష్టం లేదు. అందుకే మా కేఏ పాల్ గారు, మా అన్నగారు, ఆయన చెప్తానమాట, మీరు మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడుతుంటారు కేఏ పాల్ బాగా, ఆయనకు నేను బాగా తెలుసా, కానీ నేనే ఆయన తెలియదు. చలో చలో, బాయ్ అండి. బాయ్ అండి.